నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. సంక్రాంతి వేళ తెలుగు ప్రజలంతా భోగి మంటలకు సిద్ధమవుతుంటే మన రాజకీయ నాయకులు తమ మాటలతో పొలిటికల్ ఫైర్ పుట్టిస్తున్నారు. ఢీ అంటే ఢీ అన్న రీతిలో విమర్శలకు పదును పెడుతున్నారు. ఏపీలో ఎలక్షన్ హీట్ కొనసాగుతుంటే తెలంగాణలోనూ పార్టీ వార్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ లీడర్స్ మాటలేంటో ఇవాల్టి పొలిటికల్ ఫైర్లో చూద్దాం. కాంగ్రెస్ సర్కార్తోనే తెలంగాణ ప్రజలకు అద్భుత పాలన అందుతోందని అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. అధికారంలోకి వచ్చిన వారంలోనే 2 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. గత సర్కార్లా కాకుండా ఆర్థిక క్రమశిక్షణతో మిగతా గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని కామెంట్ చేశారు. మా 6 గ్యారెంటీలు ప్రధాన ధ్యేయం. దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన అర్హులదారు మేము చెప్తా ఉన్నాం. రేపు తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పేదవాడికి, అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్కు కౌంటర్ ఇచ్చారు మాజీ మినిస్టర్ హరీష్ రావు. గ్యారంటీ అని మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు, మంచిదే, కానీ ఆటో డ్రైవర్ల సంగతి ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఒకరికి మంచి చేసి మరొకరికి కీడు చేయడం కరెక్టేనా అంటూ సూటిగా సుత్తి లేకుండా అడిగారు. పనిలో పనిగా ఆటో డ్రైవర్లకు కూడా నెలకు 15,000 ఇవ్వాలని సర్కారును డిమాండ్ చేశారు. మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోనో, ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోనో, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోనో, బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పి ఏం చేసినా కాంగ్రెస్ సర్కార్నే టార్గెట్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు హస్తం లీడర్ నిరంజన్. రాష్ట్రం బాగు కోసం సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిస్తే పొత్తు అంటగడతారా అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కు సీఎం అమిత్ షాతో కలవడానికి సంబంధమే లేదని కామెంట్ చేశారు. ఇదే గ్యాప్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కైనందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 వేర్వేరు నోటిఫికేషన్స్ రావటం జరిగింది అనే మాట వారు చెప్పారు. అది కూడా రేవంత్ రెడ్డి గారు అమిత్ షాను కలిసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుందనే ఆరోపణ చేశారు. అది శుద్ధ అబద్ధం. ఈ బీజేపీ అంటే పొత్తు కాదు, పోరాటం అంటున్నారు కమలం పార్టీ లీడర్ ప్రభాకర్. కాంగ్రెస్ సర్కార్ ఈ గ్యారెంటీలు పెట్టిందే పార్లమెంట్ ఓట్ల కోసం అంటూ పంచివేశారు. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉందంటే హస్తం పార్టీ ప్రభుత్వం కొత్త అప్పులు చేస్తోందంటూ కామెంట్ చేశారు. అప్పులు చేయడమేనా, ఆదాయ వనరులు సృష్టించేది ఏదైనా ఉందా అంటూ క్వశ్చన్ చేశారు. ఓట్ల కొరకు పబ్బం గడుపుకున్నట్టుగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల కొరకు ఈ అన్ని 6 గ్యారెంటీల విషయంలో మరి కపట నాటకం ప్రదర్శిస్తున్నట్టుగా ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతూ తక్షణమే ఒక్కొక్క పథకం మీద మేము ఈ ప్రభుత్వాన్ని బట్టలు ఉడదీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఒకవైపున దివాలా తీసిన ఖజానా మొదటి మాసంలోనే గమనించాలి, మొదటి మాసంలోనే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం కాంగ్రెస్ ను తిడితే ఊరుకునేదే లేదంటున్నారు సీనియర్ లీడర్ మల్లు రవి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అవుతుంటే
మల్లు రవి మోదీ సర్కార్ను టార్గెట్ చేశారు. అయోధ్య ఆలయం నిర్మించడం మెచ్చుకోదగ్గ విషయమే కానీ ఆ క్రెడిట్ అంతా బీజేపీ ఖాతాలో వేసుకోవడం కరెక్ట్ కాదంటూ కామెంట్ చేశారు. అసలు శ్రీరాముని సిద్ధాంతం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందంటూ స్ట్రాంగ్ గా చెప్పారు మల్లు రవి. రామాలయాన్ని వారే గుర్తించినట్టు, వారు వల్లనే అక్కడ రాముడు కొత్తగా పుట్టినట్టు, ఆ దేవాలయాన్ని అక్కడ కట్టాలని కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. కోర్టులో కేసులు ఉండటం వల్ల అవి పూర్తి కాలేదు. ఒక్కసారి 1988 అనుకుంటాను, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి రాజీవ్ గాంధీ గారు ఈ దేవాలయానికి ఫౌండేషన్ వేశారు. కానీ మళ్ళీ కోర్టు. తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ పోషించిన షర్మిల ఇప్పుడు ఏపీలో అడుగులేస్తున్నారు. రీసెంట్ గా కాంగ్రెస్ లో చేరిన ఆమె ఇప్పుడు హైకమాండ్ ఏ పదవి ఇచ్చినా చేయడానికి రెడీ అంటున్నారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రత్యర్థులను విమర్శిస్తా, అలాగే వారితో కలిసి అడుగులేస్తా అని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని, రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు. కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ పై ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఎవరేం చేసినా భయపడను అంటూ స్ట్రాంగ్ గా చెప్పారు. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు, పప్పు లోకేష్ అందరూ ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గంలో నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రార్థిస్తున్నా, మీ అండదండలు ఉన్నంత వరకు ఎంతమంది ఏకమైనా ఏమి చేయలేరు. మా బాస్ ని విమర్శిస్తావా అని అనుకున్నారేమో ఆలపాటి రాజా. జగన్ పై సీరియస్ అయ్యారు. ఆధారం లేని కేసులు పెట్టి మా బాస్ ను వేధిస్తారా అంటూ క్వశ్చన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తప్పదు పతనం. ఈనాడు చరిత్రహీనుడిగా 77 సంవత్సరాల కాలంలో చరిత్రహీనుడిగా మిగిలినటువంటి వ్యక్తిగా నువ్వు మిగిలిపోతా ఉన్నావు ఈరోజు రాజకీయ నీడలో అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఇలాంటి కేసులు పెడితే, ఇలాంటి వ్యవహారాలు చేస్తే. వైసీపీ అభ్యర్థుల మార్పుపై ప్రతిపక్షాల వ్యాఖ్యలపై ఆగ్రహించారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తాను అడగడం వల్లే సీఎం జగన్ తన కూతురుకు టికెట్ ఇచ్చారని చెప్పారు. తాను అవినీతి చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని సవాల్ చేశారు. చేసిన నా పైన ఈ రోజు నుంచి రేపు వరకు కంటిన్యూగా జగన్ అన్నపై చెప్పిన నా క్యారెక్టర్ తెలుసు, నా మనస్తత్వం తెలుసు. ఎవడు ఎన్ని పోయి చెప్పే ధైర్యం కూడా జగన్ అన్న దగ్గర నా పైన వ్యతిరేకంగా చెప్పే ధైర్యం ఎవరికి లేదు. నేనే అడిగిన మా పాపకు కావాలని, నేను ఈ ఒక సార్ని అడిగింది వాస్తవం. అది కూడా ఓపెన్గా చెప్తాను. నిన్నంతా టీవీలో పెట్టినారు కాబట్టి నేను మాట్లాడతాను పోను అన్నారు. ఆ నిర్ణయానికి మేము వదిలేస్తున్నాము. అంతేగాని నా పైన అలిగేషన్ ఏముంది? కరప్షన్ అయినా ఉండాలా, లేదా గ్రూప్ రాజకీయాలైనా చేసి ఉండాలా, లేదా ఇప్పుడు ఇక టీడీపీ, జనసేన, బీజేపీ బొత్తుపై కామెంట్ చేశారు రఘురామకృష్ణంరాజు. టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందని జోస్యం చెప్పారు. తాను 3 పార్టీల ముచ్చటైన అభ్యర్థిగా పోటీలో ఉంటారని ప్రకటించారు. జనసేన, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ చెయ్యి కలిపిన రోజే మన కోస్తా ప్రాంతం అంతా పాలకపక్షం తుడిచిపెట్టుకుపోయింది అన్నదే. ఇది వాళ్ళ పొలిటికల్ ఫైర్. స్టే ట్యూన్ టు 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.